అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఇవాళ నేను ఒక పాతకాలపు వంట అమ్మమ్మలు మన మమ్మీలు చేసిన ఒక 50 years బ్యాక్ అనమాట. దిబ్బ రొట్టెలు అండి. ఈ దిబ్బ రొట్టెలు చాలా బాగుంటాయండి. బియ్యపు రవ్వతో అనమాట. బియ్యపు రవ్వతో చేసుకునే దిబ్బ రొట్టెలు చాలా టేస్ట్ ఉంటాయండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది, బలమైన ఆహారం అనమాట. మినపప్పు ఒక గ్లాసుకి ఒక గ్లాసు బియ్యపు రవ్వ అనమాట. మా అమ్మగారు బాగా చేసేవాళ్ళు అండి. అప్పట్లో ఇడ్లీ లేకపోతే ఊతప్పం ఈ రెండే చేసేవాళ్ళు. దోశలు చాలా తక్కువ అండి. ఇప్పుడు ఇలా మేగడలో పెరుగు మీద మేగడలో మామిడికాయ పచ్చడి కారం కానీ పండుమిరపకాయ కారం కానీ కలుపుకొని తినేవాళ్ళం. చట్నీలు కూడా చాలా తక్కువ అండి. పొద్దున్నే కూడా చట్నీలు కుదిరేది కాదు. అసలు మేగడను పచ్చడి కలుపుకుంటే ఆ టేస్టే వేరండి. చాలామంది మాగాయ పచ్చడి కలుపుకుంటారు, కొంతమంది పండుమిరపకాయ కలుపుకుంటారు, కొంతమంది టమాటా కలుపుకుంటారు, కొంతమంది మామిడికాయ కారం కూడా ఆవకాయ పచ్చడి కారం కూడా కలుపుకునేవాళ్ళం. అలా కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి. నేను ఈవేళ మా పిల్లలకి చేసి పెట్టాను ఇక్కడ యూఎస్లో. ఎందుకంటే వాళ్ళకి తెలియదండి ఈ వంటలు. మా చిన్నబాబు అంటున్నాడు, అమ్మ ఎప్పటి నుంచో అనుకుంటున్నానమ్మా నాకు ఇవి దిబ్బ రొట్టెలు అడుగుదామని అని అంటున్నాడు. అంత బాగుంటాయండి. మా అమ్మగారు ఉన్నప్పుడు బాగా చేసి పెట్టారు మా పిల్లలకి. నేను కూడా అండి మా ఇండియాలో ఉన్నప్పుడు చేసేదాన్ని బాగా. ఎందుకంటే మాకు ఎప్పుడండి ఇండియాలో బియ్యం విసిరి పెట్టుకునేవాళ్ళం అండి. సన్న రవ్వ చేసి పెట్టుకునేవాళ్ళు మా అమ్మగారు. బియ్యపు రవ్వ ఉప్మా, పెసరపప్పు వేసి మళ్ళీ బియ్యపు రవ్వ వేసేమో ఇడ్లీ, బియ్యపు రవ్వ వేసి ఊతప్పం చేసుకునేవాళ్ళం. మా అక్కయ్య గారికి అండి బియ్యపు రవ్వతో చేసిన ఇడ్లీ అంటే చాలా ఇష్టం అనమాట. ఈ వంటలన్నీ నాకు అవి గుర్తొచ్చి అప్పుడప్పుడు చేసి పిల్లలకి పెడతా. చూడండి, జీలకర్ర వేస్తే బాగుంటుంది. ఇవాళ కొత్తగా ఏంటంటే క్యారెట్ తురిమి వేసాం మేము. అప్పుడు మా అమ్మగారు ఈ క్యారెట్ తురిమి వేసేవాళ్ళు కాదు. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, చక్కగా అల్లం ముక్కలు సన్నగా వేసి చేసుకునేవాళ్ళం. ఇప్పుడేమో క్యారెట్ వేస్తున్నామండి. ఉల్లిపాయ కూడా వేయలే, మా మనవాళ్ళు తినరని. ఓకేనండి, ఇది ఎలా చేశానో వీడియోలో చూడండి, చక్కగా చేసుకోండి మీరు కూడా. ఓకేనండి, ఇదిగోండి మన బియ్యపు రవ్వ. పప్పు నానబెట్టినప్పుడే రవ్వ కూడా నానబెట్టేశానండి. 2 గ్లాసులు. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు రవ్వ నీళ్ళు పోసి నానబోసి పెట్టి. ఇక్కడ మళ్ళీ మంచి రవ్వ దొరుకుతుందండి యూఎస్లో. సన్నగా ఉంటుంది. నిజంగా అండి అన్నీ దొరుకుతాయండి. ఇది దొరకదు అనేది ఉండదు యూఎస్లో మాత్రం. మనకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయండి ఐటమ్స్. ప్రతి ఒక్క గ్రోసరీ దొరుకుద్దండి. మెంతులు కానించి, శొంఠి కానించి, ఇంగువ కానించి అన్నీ దొరుకుతాయి. ఇలా 2 గ్లాసులు దాంట్లో నీళ్ళు పోసి పక్కన పెట్టేసేసుకోవాలండి. అలాగే పప్పు కూడా పొద్దున్నే నానబోసేసానండి నేను. పొద్దున్నే నానబోసేసి 5-6 hours అయిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు జస్ట్ ఒక్కసారి ఆ పప్పు కూడా కడిగే పని ఉండదు. 2 సార్లు కడిగి ఒకసారి 3వ సారి నీళ్ళు పోసి పెట్టామన్నమాట. ఈ రవ్వ పట్లం చూసారు ఎంత బాగుందో. పటేల్ బ్రదర్ అని ఉంటుందండి ఇక్కడ. అన్నీ దొరుకుతాయి. ఇండియన్ షాపులు ఉంటాయండి, బాగా దొరుకుతాయి. ఈ పప్పు అండి 2 సార్లు కడిగి పెట్టాను కదండి. ఈ 3వ సారి పోసిన నీళ్ళతోటే రుబ్బుకోవాలన్నమాట అండి. ఇదిగోండి ఈ పప్పుని చక్కగా ఇప్పుడు మిక్సీలో వేసుకుని ఇడ్లీ పిండిలాగానే రుబ్బాలి. కానీ ఇడ్లీ పిండి అంతా మెత్తగా రుబ్బొద్దండి. ఇడ్లీ పిండి అంతా పలసగా కూడా చేయొద్దు. ఇంకొంచెం గట్టిగా ఉండాలి, ఇంకొంచెం బరకగా ఉండాలన్నమాట. ఎందుకంటే అలా ఉంటేనే ఈ ఊతప్పాలు బాగుంటాయి. దట్టు కొంచెం మినప్పప్పు కూడా మనం ఎక్కువ తినటానికి అవకాశం ఉంటుంది అనమాట. మినప్పప్పు అండి బోను గట్టిగా ఉండటానికి, నడుము నొప్పి రాకుండా, కాళ్ళు నొప్పులు రాకుండా ఎనర్జీగా ఉంటామండి. చాలా మంచిదండి మినప్పప్పు. దానికి తగ్గట్టుగా మనం అల్లం వేసుకుంటాము. మరి అల్లం వేసుకుంటాము కాబట్టి మనకు వాతం కూడా చేయదనమాట. ఓకేనండి, ఈ పప్పు ఎలా రుబ్బాలో కూడా నేను రుబ్బి చూపిస్తాను ఇప్పుడు మీకు. చక్కగా ఒక మాదిరిగా బరకు ఉండాలన్నమాట. ఓకేనండి, ఇదిగోండి ఇలా అనమాట. పిండి చూసారా, కన్సిస్టెన్సీ చూసారా ఎలా ఉందో. అలా అంత చిక్కగా ఉండాలండి. మరి పలచగా చెయ్యొద్దు, అట్లని మెత్తగా కూడా రుబ్బొద్దు అనమాట. చూడండి ఇట్లా అనమాట. ఇట్లా రుబ్బేసేసి ఆ రవ్వలో నీళ్లు తీసేసి మంచిగా రవ్వను కొంచెం ఇట్లా నీళ్లు పిండి వేసుకోండి. కావాలంటే ఒక చొక్క వేసుకోవచ్చు. పలచగా అయిపోయింది అనుకోండి, దిబ్బ రొట్టెలు పలసగా వస్తాయి అంతే. దానికి మించి ఏం ప్రమాదం ఉండదు. ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయానండి. నేను ఈ పప్పు నానబెట్టినప్పుడే 1 స్పూను మెంతులు వేసానండి. ఆ మెంతుల వల్ల మంచి కలర్గా, బ్రౌన్ కలర్గా వస్తాయి అన్నమాట ఊతప్పాలు. ఓకేనండి, ఇప్పుడు ఈ పిండి అంతా మెత్తగా ఇలా రుబ్బేసుకుని రవ్వలో నీళ్ళు తీసేసి వేస్తున్నాను. ఉప్పు వేసి ఇవి రవ్వ వేసేసి మంచిగా కలిపేసేయాలి. ఇట్లా క్లాక్ వైజ్గా బాగా చేత్తో ఇలా 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 గిల్ల కొట్టేసి బాగా కలిపేసేసి మనం మూత పెట్టి, మన ఇండియాలో అనుకోండి బయట పెట్టినా
బాగానే ఉంటాయి, పొంగుతుంది పిండి. మధ్యాహ్నం పొద్దున్నే రుబ్బుకున్నాం అనుకోండి, నైట్ వేసుకోవచ్చు. అదే నైట్ రుబ్బి పెట్టుకున్నాం అనుకోండి, పొద్దున్నే ఊతప్పాలు వేసుకోవచ్చు అనమాట. దిబ్బ రొట్టెలు వేసుకోవచ్చు. ఊతప్పం అంటే ఇది కొత్త స్టైలు, దిబ్బ రొట్టె అంటేనో మన పాత పేరు అనమాట. ఇలా మంచిగా కొద్దిగా మంచిగా కలిపితే మంచి ఫర్మెంటేషన్ అవుతుందండి పిండి. అలా కలిపేసేసి నేనైతే ఇక్కడ యూఎస్లో ఏం చేశానంటే మా గ్రిల్లులో పెట్టానండి. గ్రిల్లో పెట్టి లైట్ వేసా. ఆ హీట్కి పైన వంట చేస్తాం, కింద లైట్ వెలుగుతుంది కదండి, కొంచెం మంచిగా పులుస్తుంది అనమాట. పులిసిన తర్వాత మేము పొద్దున్నే వేసుకున్నామండి. నైట్ కూడా వేసుకున్నాం మళ్ళీ సెకండ్ డే. పొద్దున్నే చక్క క్యారెట్ తురిమి అందులో వేసి మంచిగా పెన్నం అండి బాగా వేడెక్కిన తర్వాత వేయాలండి. ఇట్లా మంచిగా చూడండి, క్యారెట్ మంచిగా తురిమేసాం. మీకు సరిపడా వేసుకోండి, ఎంత క్యారెట్ ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా హెల్దీ కదా. ఇప్పుడు మీకు నేను ఊతప్పం వేసి చూపిస్తాను రండి. ఫస్ట్ పెన్నంలో అండి నూనె వేయాలి. ఈ నూనె కలర్ ఇలా ఉంది ఏంటి అనుకున్నారండి, మన కారపూస వండితే కొంచెం కలర్ అలా అయిందనమాట. పసుపు వేస్తాం కదా కారపూస పిండిలో, అందుకని అది ఎల్లో అయిందనమాట. కొబ్బరి నూనె కొంచెం నూనె వేసి ఒక్కసారి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ వంటకి వాడేస్తానండి నేను. ఎందుకంటే మళ్ళీ అది అట్లా వదిలేయకూడదు. 2-3 సార్లు అయితే నేను ఎప్పుడు చెయ్యను డీప్ ఫ్రై. ఒక్కసారి చేసింది 2-3 రోజులు కూరల్లో వాడేస్తాను అనమాట. మా కోడలు కూడా చెప్తే అమ్మాయి కూడా కూరలో వండేస్తుంది అనమాట. ఓకేనండి. ఇలా వేసేసుకుని చక్కగా దీని మీద ఈ తడి మీదే మనం చక్కగా జీలకర్ర వేయాలండి. మా మనవడు తీస్తున్నాడు నాకు వీడియో, చూడండి ఎలా కదిపేస్తున్నాడో వాడు. అదిగోండి ఇట్లా జీలకర్ర వేసేసి మళ్ళీ కొంచెం పైన ఆయిల్ లైట్గా వేసి మూత పెట్టేసేయాలండి. దిబ్బ రొట్టెలకి మాత్రం అండి కొంచెం ఆయిల్ మంచిగానే వేయండి, లేకపోతే మన పిండి ఉడకదండి. ఇప్పుడు ఓరికి డీప్ ఫ్రైలు తినట్లేదు కదండి. అటు ఒక స్పూను ఇటు ఒక స్పూను, 2 స్పూన్ల ఆయిల్, 2 దోశలు తింటామనుకోండి, సో 2 దిబ్బ రొట్టెలు, 4 స్పూన్ల ఆయిల్. మరి ఒక పూటకి ఓకే కదండి. నైట్ డిన్నర్ కానీ మధ్యాహ్నం లంచ్లో అయినా తినొచ్చు, ఏం కాదండి. మరీ అంత తక్కువ కూడా తినకుండా ఉండకూడదు. ఇంకొకటి వేసాను చూడండి, ఇట్లా వేసి కాసేపు మీడియంలో పెట్టి మూత పెట్టండి. ఆ స్టీమ్ వస్తుంది కానీ చక్కగా ఉడుకుద్ది. తర్వాత మూత తీసేసి 2 వైపులా చక్క సన్న మంట మీద కొంచెం ఓపికగా కాల్చుకోండి. నూనె వేస్తేనే, ఆ నూనె కొంచెం వేస్తే అండి మంచిగా కరకరలాడుతా భలే వస్తాయండి. ఇంతేనండి దిబ్బ రొట్టెలు చేసే ప్రాసెస్. చూసారా ఎంత బాగుందో, మేగడతోటి పచ్చడి అండ్ చట్నీ కూడా చేసింది మా కోడలు. చట్నీ కూడా పెట్టుకున్నాను, చాలా బాగుంది. అందరూ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతీస్ కిచెన్. అందరూ హెల్దీగా ఉండాలండి, హ్యాపీగా ఉండాలి. ఇలాంటి పాతకాలం వంటలు ఇంకా చాలా ఉన్నాయండి నా ఛానల్లో, తప్పకుండా చూడండి. బాయ్ 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 అండి.